కలిసి పనిచేస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శిలాఫలకాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన చంద్రబాబు దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారుగా పోతుందన్నారు. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. రాయలసీమను మళ్లీ రత్నాలసీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుందన్నారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అన్నారు. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తూ ఉంది. అదే జెట్ స్పీడ్తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీకి కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, HFCL, దోనకొండలో BDL సంస్థలు 2959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2500 మందికి ఉద్యోగాలు వస్తాయి. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే JGF, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు. పరిశ్రమలు తరిమేశారు. సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం,
అభివృద్ధి సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనపైన ప్రభావం ఉంది. యుద్ధ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్ బంగారం దిగుమతులతో విదేశ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా దేశం నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ గారు 7 సూచనలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆచరించడం, బంగారు కొనుగోలు నిలిపేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, వంట నూనెలు వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యానికి మళ్ళడం, స్వదేశీని ప్రోత్సహించడం, విదేశ ప్రయాణాలకు దూరంగా ఉండడం వంటి సూచనల్ని ప్రధానమంత్రి గారు ప్రతిపాదించారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, ఇటలీతో సహా అనేక దేశాలు ఆయిల్ ఎనర్జీ రెండు కూడా ఆదా చేసే కార్యక్రమాల కోసం అనేక నిర్ణయాలు చేశారు.